హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ఎగ్ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా కూడా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ. అండ్ చేయడం కూడా చాలా సింపుల్. కేవలం 5 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఇలా కనుక కూర చేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా చాలా చక్కగా తింటారండి. కర్రీని ఎక్కువ అడుగుతారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 3 కోడిగుడ్లని బ్రేక్ చేసుకుందాం. ఈ ఎగ్స్ 3ని కూడా పక్కన వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకోవద్దండి, ఇలా పక్కన వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కుక్ అయ్యేలాగా ఒకవైపు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, 3 నిమిషాల తర్వాత నాకు ఇలా వచ్చింది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలనిపించింది, అందుకే 1 నిమిషం అలా ఉంచేసాను. ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా పార్టీషన్స్గా డివైడ్ చేసుకోండి. ఇలా 3 పీసెస్గా డివైడ్ చేస్తున్నానండి, 3 ఎగ్స్ని కూడా నేను. ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత స్లోగా మరొక సైడ్ టర్న్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోండి. ఇలా కర్రీ మొత్తాన్ని కూడా ఒక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు బ్యాక్ సైడ్ కూడా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత మనకి బ్యాక్ కూడా కుక్ అయిపోయింది. ఒకసారి చూసుకోండి.
చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ కూర కనుక వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.